హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను సింపుల్గా టమాటా పచ్చడి చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో నా స్టైల్లో చూద్దురు రండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి 1/2 kg టమాటాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకున్నాను, గుప్పెడంత పచ్చిమిర్చి, పుదీనా, గుప్పెడంత పుదీనా, చిటికెడంత పసుపు, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఎల్లిపాయలు 10 నుంచి 15 వరకు ఉంటాయి ఫ్రెండ్స్, జీలకర్ర, చింతపండు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని నువ్వులు జీలకర్ర వేయించుకోవాలి. బాగా వేయించుకొని ఒక కప్లోకి తీసుకోవాలి. మరో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి మంచిగా దోరగా వేయించుకోవాలి. దాంట్లోనే పుదీనా వేసి అది కూడా బాగా దోరగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఫ్రై అయ్యాక మరో ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని టమాటా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని అది కూడా మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రెండ్స్. నెక్స్ట్ మిక్స్ అయ్యాక పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అవి వేయించుకున్నాయి కొంచెం ఎల్లిపాయలు వేసి అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. టమాటా, ఉప్పు, ధనియాల పొడి వేసి కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. మిక్సీ పట్టేసుకొని మరో గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తగినంత ఆయిల్ పోసుకొని పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఆయిల్ వేడక జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేయించుకొని వెండిన మిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మినపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక పోసయ్యాక గిన్నెలోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన సింపుల్గా టేస్టీగా టమాటా పచ్చడి రెడీ. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బాయ్.